లెట్స్ డు కుమ్ముడు. సో ఈ రౌండ్ లో క్వశ్చన్స్ అడుగుతాము, మీరు బజర్ నొక్కండి. ఆ పక్కనే నిమ్మకాయలు ఉన్నాయి కదా, నోట్లో పెట్టేసుకుని ఆన్సర్ చెప్పండి. ఓకేనా? ఈ మూవీలో నటించిన 5 యాక్టర్ల పేర్లు చెప్పండి. మూవీ పేరు ఏంటంటే యమదొంగ. బజర్ నొక్కారు. మోనికా నోట్లో నిమ్మకాయ పెట్టుకో. చెప్పు. ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్, ప్రియమణి, సునీల్ ఉన్నారు అందులో. సునీల్, ఆలి ఆలి ఆలి. 10 9 8 ఫేమస్ కమెడియన్ జయప్రకాష్. మోహన్ బాబు. సరే 4 చెప్పి ఆ లాస్ట్ సెకండ్ లో చెప్పింది కాబట్టి ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్, మోహన్ బాబు, అలీ, ప్రియమణి. ప్రియమణి రైట్ ఆన్సర్. ఓకే 20 పాయింట్స్ వచ్చాయి. ఎవరి దగ్గర తీసుకుంటావు చెప్పు. 10 సంగీత 10, అశ్విని 10, నీకు 20. సెకండ్ క్వశ్చన్, ఈ ఇమేజ్ల ఆధారంగా చారిత్రాత్మక కట్టడం పేరుని కనుక్కోండి. ఇమేజ్లు చూడండి. సంగీత నోట్లో పెట్టుకో, నిమ్మకాయ పెట్టుకో. చెప్. అమ్మో, చార్మినార్. చార్మినార్ రైట్ ఆన్సర్. ఓకే తీసుకో 20 పాయింట్లు. మోనికా 20. ఇందాక నువ్వు అనవసరంగా 10 తీసుకున్నావు, డైరెక్ట్ గా 20 తీసేసుకుంది. ఓకే సుమక్క చూద్దాం. 20. ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. ఆ ముగ్గురు ఎవరో చూడండి. అండ్ బజర్ నొక్కారు. అక్కడ నోట్లో పెట్టుకో. మొగలు మగాడు మువ్వలు, కాలి గజ్జలు. ఈవిడికి అసలు ఈ షోతో సంబంధం లేదన్నట్టున్నారేంటి? సుమక్క ఎవడు? సరే ఎవడు రైట్ ఆన్సర్. పాయింట్స్ తీసుకో. సంగీత 10, మోనికా 10, రేష్మా 20 పాయింట్స్. ఇది ఫన్నీ క్వశ్చన్. కాకి కావు కావు మని ఎందుకు అరుస్తుంది? యా ఎవరా బజర్ నొక్కింది? తనే. నోట్లో అశ్విని. మియావ్ మియావ్ అని అరవలేదు కాబట్టి అని అందుకంట. నువ్వెందుకు అనుకుంటున్నావు? కాకి వాళ్ళ పిల్లల్ని పిలుస్తుంది. ఎట్లా పిలుస్తుంది? నువ్వేమనుకుంటున్నావు? కాకి కోయిలలాగా పాడలేదు కాబట్టి కావు 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 అని. కోయిల ఎలా పాడుతుంది? రేష్మా నువ్వేమనుకుంటున్నావు? నేను ఇంకేం అనుకోలేదు. అనుకో ఇప్పుడైతే. వాళ్ళు చెప్పేసరికి డైలమాలో ఉండిపోయినా. కాకి కావు కావు అని ఎందుకు అరుస్తుంది? వేరేదేదో అరవలేదు కాబట్టి, వేరే భాష రాదు కాబట్టి. యాక్చువల్లీ ద రైట్ ఆన్సర్ ఇస్ కాకి కావు కావు అని ఎందుకు అరుస్తుంది అంటే దానికి నోరుంది కాబట్టి. ఇది ఫన్నీ ఆన్సర్ కాబట్టి ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు కాబట్టి ఇచ్చేస్తున్నాం 20. ముద్దు పెట్టవే జిగలు రానే అన్నైనా కొట్టవే జిగలు రానే.
తరానికి పెట్టేశానే కన్నేమో తరణానికి కొట్టేశానే. ఫైనల్లీ 20 పాయింట్స్ అశ్వినికి కూడా. అశ్విని ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు పాయింట్స్ ఇప్పుడు? మోనికా 10, రేష్మా 10. ఓకే, రేష్మా మోనికా 10 అండ్ మీకు 20. నెక్స్ట్ క్వశ్చన్. రవి వాళ్ళ నాన్న తమ్ముడు కొడుకు కూతురు రవికి ఏమవుతారు? ఏ కూతురు, బి కోడలు, సి చెల్లెలు, డి మనవరాలు. సంగీత నోట్లో. రవి వాళ్ళ నాన్న తమ్ముడు కొడుకు కూతురు రవికి ఏమవుతారు? బాగా ఆలోచించుకో. కూతురు రైట్ ఆన్సర్. వచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. 20 పాయింట్స్ సంగీత తీసుకో. సో రేష్మా 10 అండ్ అశు 10. ఓకే, సంగీత 20.